ఏంటి స్వామి వింత? అంటే ప్రేమ హైదరాబాద్ కు వచ్చేసాడు. ఇదేంటి వచ్చి నన్ను కలవకపోవడం? ప్రేమ్, ఇది గుడి కాబట్టి బతికిపోయావు, లేకపోతే చంపేసావండి. ప్రేమ్, దుబాయ్ నుంచి ఎప్పుడొచ్చా? నీకెందుకు అమ్మా, అడ్డమైన వాళ్ళతో మనకేంటి మాటలు, పదండి. ఏమైంది ప్రేమ్ నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? అసలు నాకు మాట మాత్రమేనా చెప్పకుండా ఎప్పుడొచ్చావు? ఏ చెప్పి ఉంటే నాకు తెలియకుండా జాగ్రత్త పడేదన్వా? గతంలో నిన్ను ప్రేమించిన నేరానికి, పెళ్లి చేసుకున్న పాపానికి ఎంత డబ్బు కావాలో చెప్పు, నీ మొహాన్ని విసిరేస్తాను. నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు? వెళ్ళిపో. ఇది అన్యాయం ప్రేమ్. అన్యాయం గురించి నువ్వు మాట్లాడకు. ఎందుకు ఇలా మారిపోయావు? నన్ను ఎందుకు ఇలా మోసం చేసింది నేను కాదు, నువ్వు. ప్రేమ్, డోంట్ టాక్, షట్ అప్. అమ్మా వెళ్దా పదండి. కోనా ఇంకా రాలేదా? పిలిచొచ్చానండి, 10 నిమిషాల్లో వచ్చేస్తానన్నారు. ఆ 10 నిమిషాలు నాకు కేటాయించగలవా? లిప్స్టిక్ ఇవ్వు. నేను నీతో మాట్లాడాలి. నేను చేసిన తప్పేంటి, నా ముఖం నీకు ఎందుకు మొత్తిందో తెలుసుకోవాలి. బ్రష్ ఇవ్వు. అది నీకు ఇష్టమైతేనే చెప్పు, లేకపోతే నా బ్యాడ్ లక్ అనుకుంటాను. ఆయన అలా మాట్లాడుతుంటే నాకు చాలా జాలీగా ఉంది. నాకు మాత్రం చాలా జాలీగా ఉందండి. లేదు, నేను ఆయన చాలా బాధపడుతున్నాను. అంటే ఆయన క్షమించేస్తారా? లేడీస్ వీక్నెస్. అసలు ఆయన ఏం చెప్తారో విని తర్వాత డిసైడ్ చేద్దామే. ఆయన ఏరి? బెడ్రూమ్ లో ఉన్నారండి. థ్యాంక్ యూ. నాకు తెలుసు నువ్వు వస్తావని. ఏడుస్తున్నావు కదూ. ఎవరైనా తన తప్పు తను తెలుసుకుని పశ్చాత్తాపడినప్పుడు ఏడుపు రావడం అనేది సహజం. నువ్వెప్పుడొచ్చావు? ఎందుకు ఏడుస్తున్నావు? చూసారా అమ్మగారు, డైరెక్ట్ గా లోపలికి వెళ్ళి తలుపేసేసుకుంది. చిచి, ఒక్క క్షణం ముందే మనసు మార్చుకుందాం అనుకున్నాను, ఇంకా మారడు. ఆశ్చర్యంగా ఉందే. ఊరిలోకి వచ్చి కూడా నీకు ఫోన్ చేయలేదు, నిన్ను కలవలేదు. నువ్వు కనిపిస్తే నిన్ను కసురుకుంటాడా? అదే నాకు అర్థం కావట్లేదు, ఎందుకంత సడన్ గా మారిపోయాడో. లోపల ఏం జరుగుతుందో. జరగరాందేమన్నా జరిగిపోతుందేమోనండి. కానీ ఎప్పుడు జరుగుతుంది అనుకుంటా. లాంగ్వేజ్ వేరైనా మీనింగ్ ఒకటే కదండి. మమ్మీ, हम तुम एक कमरे में बंद हो అంటే ఏంటి? లోపల మీ నాన్న చేస్తున్నాడే అదే. ఏం చేస్తున్నారు? చూడాలనుకుంటే తలుపేసుకొని చచ్చారు. కిటికీ తలుపు తెరిచే ఉందండి. ఏంటి, ఏమైంది? ఏడవాలో నవ్వాలో అర్థం కావట్లేదు. నేను గర్భవతిని. భయపడకు, నీకే అన్యాయం జరగదు. నేనున్నాను, నువ్వు ధైర్యంగా వెళ్ళు. సిరి నెల తప్పింది. ఎంత మంచి వార్త చెప్పారండి. ఎదురింటాయన్ని ఇక నుంచి మన ఇంటికి రానక్కర్లేదని చెప్పగారు. ఇక నేనే వాళ్ళ ఇంటికి వస్తానని చెప్పు. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. హాయ్ ఆంటీ. హాయ్. ఆంటీ ప్రేమ్ ఉన్నాడా? పైన ఉన్నాడు. ఓకే. మళ్ళీ నాకు ఇంకెప్పుడు ఫోన్ చేయకు. నేను ఇప్పుడు వట్టి మనిషిని కూడా కాదు, 3వ నెల. ఎంతమందో. నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నన్ను ఇంత కసాయవాణ్ణి చేసింది నువ్వే. ఏం చేశానో చెప్పు. ఇంకేంటే చెప్పేది? ఏం చెప్పాలి నీకు? హలో, నేను చెప్పేది విను. హలో ప్రేమ్, ఒకసారి నేను చెప్పేది విను. ప్రేమ్, హలో హలో ప్రేమ్, ప్లీజ్ ప్రేమ్, ఒక్కసారి నాతో మాట్లాడు. హలో
జరిగిందేంటో నాకు తెలీదు, కానీ తను నీతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది. వినాల్సిన కర్మ నాకు లేదు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించానన్నావు. తను ఎంత తప్పు చేసినా ఒక్కసారి చెప్పుకోవడానికి ఆఖరి అవకాశం ఇవ్వు. ఏం చెప్పమంటావు? రాంగ్ కనెక్షన్స్ పెట్టుకున్న వాళ్ళు ఎప్పుడు పాజిటివ్ గా మాట్లాడరు. ప్రేమ్, నువ్వేదో ట్రాన్స్ లో ఉన్నావు. ఒక్కసారి మన ఇద్దరం వెళ్ళి అమ్మాయిని కలుద్దాం. వద్దు లావణ్య. నా కోసం ఒక్కసారి అమ్మాయిని కలుద్దాం ప్లీజ్. సరే నీ ఇష్టం. హలో హలో హలో, ఎవరు? నేను ప్రేమ్కి స్నేహితురాల్ని. మనం ఒకసారి కలవాలి. చెప్పండి, ఎక్కడికి రమ్మంటారు? నీకోసం కాదని లేకొచ్చాను, కానీ అమ్మాయిని కలుసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. నా మాట మన్నించి వచ్చినందుకు థ్యాంక్స్. లైఫ్ అనేది అందరికీ ఒకే రకంగా ఇంట్రెస్టింగ్గా ఉండదు. కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి. నేను ప్రేమిస్తున్న వ్యక్తికి కూడా ఓ ఇండీసెంట్ వైఫ్ ఉంది. నువ్వు ప్రేమించిన వ్యక్తికి పెళ్ళైందా? అవును, పెళ్ళైంది. పెళ్ళానికి ఇంకో లవర్ ఉన్నాడు. అది వాడితో పార్కులకి సినిమాలకి వెళ్తుంది. అదేంటి? ఫెయిట్. అందుకే చెప్తున్నాను, కష్టాలు అందరికీ వస్తాయి, కానీ వాటిని పేషెన్స్తో ఫేస్ చేయడం రాఘవ్ లాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ఆ డెవిల్ ఇక్కడికి వస్తుందేంటి? అదిగో ఆ డెవిల్ కూడా వస్తుంది. చిచే, ఎవరు? అదే సిరి. అది మాయ కదా. అంటే దీంతో పార్క్ లో డాన్స్ చేసిన నీ లవరా? కాదు, దానిలెవరు? దీనికి ఎంతమంది మొగుళ్ళు, ఎంతమంది లవర్సు? ప్రేమ్, ప్రేమ్ ఆగు. ఎంతమంది మగాళ్ళ జీవితాలతో ఆడుకుంటావే? పార్కుకొకడు, పక్కకొకడు, పెళ్లికొకడా? అది కాదండి అసలు. సిగ్గుపడుతున్నానే. నీలాంటి దాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నా మీద నాకే విరక్తి పుడుతుంది. దయచేసి నేను చెప్పేది వినండి. వినడు. విన్నా నేను అడ్డుపడైనా సరే మిమ్మల్ని శాశ్వతంగా విడదీస్తాను. నిన్న కుట్టేసినది, మొన్న కుట్టేసినది, మళ్ళీ కుట్టేసినది గండు చీమ. అమ్మో, అసలే ఒంటరిగా ఉన్నాను. మనిషి మంచోడు కాదు. ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండడం మంచిది. సుందరై, 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 సుందరై. ఏయ్, అమ్మగారేరి నువ్వురా. అమ్మగారు ఎక్కడ? ఎదిరింటి ఆయనతో పబ్కి వెళ్ళారండి. పబ్బా? అదేదో పవిత్రమైన గుడికి వెళ్ళినట్టు చెప్తావేంటి? లవర్స్ కి పబ్బే కదండి గుడి. లవర్సా? ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. అమ్మయ్య, ఇవాళ ఆయనకను నా మీద పడలేదు కాబట్టి బతికిపోయాను. దిగా. అతను ఎందుకు తోసేశావు? ఒక పిల్లాడికి తల్లి వయ్యుండి బరి తెగించి ఏంటి ఆటలు పాటలు? నువ్వు ఓ పిల్లాడి తండ్రి వయ్యుండి పరాయి ఆడదాంతో డాన్స్ చేయలేదా? ఏంటి? అవును, దొంగచాటుగా నువ్వు పార్క్ లో ఆడితే దొరసాల్లో నేను పబ్ లో ఆడాను. అదే అది. నువ్వు నీతి తప్పావు. తప్పడం అంటే అదేంటి? నాటకాలొద్దు. నీకు నచ్చింది నువ్వు చేసావు, అది చూసి నాకు నచ్చింది నేను చేశాను. ఇక మనిద్దరి మధ్య బ్యాలెన్స్ ఉన్నది ఒక్కటే. ఏంటది? డైవోర్స్. కూర్చో. పర్లేదు, కూర్చో.
ఏంటి డల్గా ఉన్నావు? ఫుల్గా దెబ్బైపోయాను. క్లీన్ బౌల్డ్. నువ్వా? ఆశ్చర్యంగా ఉందే. అబద్ధాన్ని నిజాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేసే అవతార పురుషుడివి. నీకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయా? రై, మా ఆవిడ క్లబ్లో డాన్స్ వేసిందిరా. నువ్వు పార్కులో పాటలు పాడావుగా? నా కోసమా? నీకోసమేగా. ఈ అమ్మాయి ఇక్కడుందేంటి? ఏంటి అర్థం కాలేదా? ఒక అబద్ధం ఎక్కడికి లాగుతుంది అంటే నా పెళ్లి దాకా వెళ్ళి ఆగుతుందన్నావు. ఇప్పుడు మీ ఇద్దరి కాపురాలు పెటాకులు అయ్యేదాకా వెళ్ళింది. దేంతో అయినా ఆడుకోవచ్చు, కానీ అబద్ధంతో ఆడుకుంటే అది ఎక్కడికి తీసుకెళ్తుందో మనకే తెలియదు. ఇదిగో ఇలాగే. దీనంతటి కారణం నేనే. కాదులేరా, అందరం చాలా సింపుల్గా అయిపోతుంది అనుకున్నాను. ఇంత కాంప్లికేట్ అవుతుంది అనుకోలేదు. నువ్వు ఊరుకో సిరి, నీకేం అన్యాయం జరగదు. నేను వెళ్ళి ప్రేమతో మాట్లాడతాను. ఎవరు చెప్పినా వినడు. పైగా లావణ్య కూడా ఇది నిజమని నమ్ముతోంది. నా ప్రేమ కోసం స్టార్ట్ అయిన ఈ ప్రాబ్లం నేనే సాల్వ్ చేయాలి. అందరం ఒక చోట కలిస్తే గానీ అనుమానాలు క్లియర్ అవ్వు. మీ ఇంటికే, మీ ఆవిడతో కూడా మాట్లాడాలి కదా. హలో, నేను రాఘవని. ఆయన లేరు. ఇక్కడే ఉన్నాడు, మిమ్మల్ని ఒకసారి కలవాలనుకుంటున్నాడు. కోర్టులో కలవమని చెప్పండి, వచ్చి విడాకులు తీసుకోమనండి. ఆయన ఫోన్లో చెప్పమంది అదే. మరో గంటలో మీ ఇంటి ముందు మొబైల్ కోర్టు వచ్చి ఆగుతుంది. మొబైల్ కోర్టా? మొబైల్ కోర్టే, బస్సులో ఉంటుంది. అందులో మీరు ఎక్కితే అరగంటలో విడాకులు రెడీ. ఏం మాట్లాడుతున్నావురా? ప్రజల ముందుకే న్యాయం రావాలని కోరుతూ కోర్టు వారు కొత్త పద్ధతిలో ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా మొబైల్ కోర్టు ద్వారా విడాకులు ఇప్పించేస్తారు. ఆయనకి నా అంత తొందరగా ఉంది, నేను రెడీ. యారా, నీ పెళ్లి చేయడానికి నేను ఇంత కష్టపడుతుంటే మమ్మల్ని విడదీసి మాకు విడాకులు ఇప్పిస్తావా? ఇప్పటి వరకు నువ్వు చెప్పింది విన్నాను కదా, ఈ ఒక్కసారి నేను చెప్పేది విను. హలో. హలో లావణ్య. హాయ్. నేను మాయ విడాకులు తీసుకోబోతున్నాను. వెంటనే ఆ పని చెయ్యి. నీకు విషయం తెలుసా? నీ భార్య నా ఫ్రెండ్ ప్రేమ్ని కూడా